పార్టీల కూటమి డిఎంకే 18 పార్టీలు 15-18 అన్ని కుల పార్టీలే. కులానికి ఓ నాయకుడు ఉంటాడు అక్కడ. శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ ఆయనది ఒక కుల పార్టీ, కార్తీక్ ఒక కుల పార్టీ, ఆ వైగోపాలస్వామి ఆయనది ఒక పార్టీ కుల పార్టీ, ఇప్పుడు వీసీకే అని ఉంది అదొక కుల పార్టీ. అట్లాగా అవన్నీ కుల పార్టీలే. కుల పార్టీలకు ఆ కులం ఓట్లు వస్తాయి కానీ మిగతా కులాల ఓట్లు రావు. అందుకని డిఎంకే సింబల్ మీద పోటీ చేయించింది డిఎంకే. వాళ్ళకి వాటికి ఇది ఉండదు కాబట్టి. కానీ కులాలని వదిలిపెట్టలేదు. అలాగే ఏఐఏడిఎంకేకి 15 పార్టీలు కూటమి ఏఐడిఎంకే. అందులో దాదాపుగా 8 నుంచి 10 పార్టీలు కుల పార్టీలే. ఇంకా అక్కడ కులం లేకపోవడం ఏంటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చాడంటే ఈయన ఎనాలిసిస్ ఫెయిల్యూర్. మరి ఈయనకి ఎవరో నేర్పారో తెలియదు. రామ్మోహన్ అని ఒక ఆయన ఇదివరకు జయలలితకి చీఫ్ సెక్రటరీగా చేశాడు జయలలిత టైంలో. ఆయన వచ్చి మొన్నటిదాకా ఈయనతో ఉన్నాడు. మొన్న ఎలక్షన్స్ తర్వాత వెళ్ళిపోయాడు. ఏది అక్కడ ఏదో ఒక స్టేజీ మీదన రామ్మోహన్ గారి అదే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు బీజేపీతో ఇది జరిగినాయి చర్చలు హోటల్లో సీట్ల పెంపకానికి సంబంధించింది విజయవాడలో. ఆ టైంలో ఈయన కూడా వెళ్ళాడు రామ్మోహన్ గారు. నాదెళ్ల మనోహర్ వచ్చి మీరు కాసేపు కూర్చోండి మేము మాట్లాడాక పిలుస్తామని చెప్పారట. ఆ తర్వాత వీళ్ళందరూ సంబరాలు చేసేసుకున్నారు, ఒప్పందం కుదిరిపోయింది అనేసి. బీజేపీకి 10 సీట్లు ఇవన్నీ కూడా రామ్మోహన్ రావు గారిని పిలవాల. ఆయన నాకు మీరు ఇచ్చిన గౌరవానికి చాలు స్వామి అని వెళ్ళిపోయాడు. ఈ విషయం మన దాసరి రాము చెప్తున్నాడు. ఆయన రామ్మోహన్ రావు గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బలిజ నాయకుడు కాబట్టి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి మన నాయకుడు ఇక్కడ సీఎం అయితే బాగుంటది. ప్లస్ ఈయన ఎందుకు ఆయన దగ్గర పెట్టుకున్నాడు? భవిష్యత్తులో మనం సీఎం అయినప్పుడు చీఫ్ సెక్రటరీ లాంటి స్థాయిలో చేసిన వ్యక్తి మనకు ఉంటే బాగుంటది. అజయ్ కల్లాం జగన్కి ఎట్లాగో చంద్రబాబు గారికి వీళ్ళు ఉన్నారు కదా 2-3 అధికారులు, ఆ టైప్ లో వ్యవహారం అక్కడ. తీరా చూస్తే ఇక్కడ ఆ రామ్మోహన్ గారిని అడిగితే పవన్ కళ్యాణ్ గారు కాస్త బ్యాష్యం పక్కన పెట్టి తమిళనాడు రాజకీయం అంతా చెప్తాడు ఆయన ఎవరేంటి అనేటటువంటి. అక్కడ ఏ కులం ఏంటి, ఏ పార్టీ ఏంటన్న కులం రాజకీయమే నడిచింది తమిళనాడులో. 2వ